హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను కీరా దోసకాయతో బజ్జీలు వేశాను. కీరా దోసకాయ హెల్త్కి చాలా మంచిది కదా అని నేను ఇలా కొత్తగా ట్రై చేశాను. అసలు నేను బజ్జీ ఎలా వేశానో, వీటికి ఏమేమి వాడానో ఒకసారి చూపిస్తాను, చూడండి. కీరా దోసకాయలు 2 తీసుకున్నాను. అలాగే 1 కప్పుతో శనగపిండిని తీసుకున్నాను. 1/2 కప్పు వరకు బియ్యం పిండిని తీసుకున్నాను. ఈ 2 పిండిల్ని ఒక గిన్నెలో వేసుకుని ఇలా కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసి కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి మొత్తం ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ మనం అరటికాయ బజ్జీ, మిరపకాయ బజ్జీ వేసుకోవడానికి కలుపుతాం కదా, సేమ్ అలాగే ఈ విధంగా కలుపుకోవాలి. మరీ అంత టైట్గా కాకుండా, లూజ్గా కాకుండా సమానంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా వామును వేసుకుందామండి. వాము ఎందుకు వేసుకోవాలి అంటే, కొంతమందికి శనగపిండి పడదండి. అలాంటప్పుడు ఇలా వాము వేసుకుని తింటే అలాంటి ప్రాబ్లం ఏమీ ఉండదు. అందుకని నేను ఇలా కొంచెం వాము వేసి మూత పెట్టి 2 నిమిషాలు పక్కన పెట్టాను. పక్కన పెట్టేసుకుని కీరా దోసకాయలని చెక్కుకుని సన్నగా రౌండ్గా కట్ చేసుకుందాం. ఇలా మరీ లావుగా కాకుండా సన్నగా కట్ చేసుకుని గ్యాస్ వెలిగించుకుని మూకిడి లేకపోతే కడాయి ఏది ఉంటుంది పెట్టుకుని అది బాగా వేడెక్కిన తర్వాత దీంట్లోకి కొంచెం ఆయిల్ పోసుకోండి. మన బజ్జీలకి ఎంత అయితే పడుతుందో అంతే వేసుకోండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత కీరా దోసకాయ ముక్కని ఇలా శనగపిండిలో ముంచి ఆయిల్లో వేసుకోండి. ఇలా ఎన్ని బజ్జీలు అయితే పడతాయో అలా అన్నిటినీ వేసుకుని ఇలా వేసుకున్న తర్వాత ఒకవైపే మాడకుండా రెండో వైపు కూడా ఇలా తిప్పుకుంటూ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచుకుని ప్లేట్లోకి తీసేసుకుంటే కీరా దోసకాయ బజ్జీ రెడీ. దీంట్లో కొన్ని ఉల్లిపాయ ముక్కలు అలాగే నిమ్మకాయ పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. Thank you for watching. Thank you.